ఏ विश्व విధంగా का मालिक తండ్రి అయిన బ్రహ్మ బాబా बन गया। మనసును अभी జయించి तो విశ్వానికి యజమానిగా అయ్యారు. आपके लिए, बच्चों के लिए ఇప్పుడు పిల్లలు आह्वान कर रहे हैं। మీ అందరినీ आपके ఆవాహనం చేస్తున్నారు. एडवांस మీ पार्टी भी అడ్వాన్స్ పార్టీ కూడా आह्वान कर रही। మిమ్మల్ని ఆహ్వానం जब भी చేస్తున్నారు. सुनाया था तो 4 बजे మీకు ఇంతకు ముందు కూడా వినిపించడం एडवांस జరిగింది. पार्टी वाले भी वतन में आते అడ్వాన్స్ तो పార్టీ వారు కూడా పతనంలోకి వస్తారు. వారు వచ్చి 4 గంటలకు పొద్దున్నే వారు వచ్చి मुक्ति का అడుగుతారు. गेट खोलेंगे। ఎప్పుడు किसको ముక్తి खोलना है? ద్వారం తెరుచుకుంటుంది అని. आप ఎవరు सभी తెరుస్తారు అని. मुक्ति का गेट खोलने वाले हो ना। మీరందరూ ముక్తి आपका ద్వారాలను संपूर्ण తెరిచేవారే కదా! बदलना अर्थात మీరందరూ मुक्ति का సంపూర్ణంగా गेट అవ్వడం खोलना। అంటే ముక్తి యొక్క ద్వారాన్ని बाप తెరవటమే. दादा से एडवांस బాప్ पार्टी దాదాతో वो ध्यान करती है। అడ్వాన్స్ పార్టీ వారు कब तक హృదయపూర్వకమైన సంభాషణ तो చేస్తున్నారు. बाबा ఎప్పటి వరకు आपसे ఆగాలి पूछते అని. हैं कब तक। కాబట్టి తండ్రి మిమ్మల్ని అడుగుతున్నారు क्या ఎప్పుడు जवाब తెరవాలి देंगे? గేట్లు అని. पहली लाइन वाले बोलो। ముందు లైన్‌లో ఉన్నవారు कब చెప్పండి. तक हर कार्य के लिए डेट फिक्स करते हो ना। ప్రతి పని तो కోసం इस డేట్‌ని ఫిక్స్ कार्य చేసుకుంటారు की కదా! మరి ఈ పని डेट కోసం कब तक డేట్‌ను ब्रह्मा ఎప్పటి बाप వరకు तो ఫిక్స్ फरिश्ते చేసుకున్నారు? रूप में బ్రహ్మ బాబా అయితే आह्वान ఫరిష్తా कर रही రూపంలో है। ఆవాహనం बता सकते చేస్తున్నారు. हो डेट? మీరందరూ డేట్‌ను बोलो। చెప్పగలుగుతారా? डेट చెప్పండి. फिक्स कर सकते हैं। డేట్‌ను ఫిక్స్ अभी చేయగలుగుతారా? डेट फिक्स है। హ్మ్. पांडव డేట్ हाथ ఫిక్స్ అయిందా? उठाओ। పాండవులు डेट फिक्स చేతులెత్తండి. है। नहीं, డేట్ ఫిక్స్ చేశారా? नहीं है। హ్మ్. क्यों? ఎందుకని? दीदी कहती है దీదీ बाबा చెప్తున్నారు. బాబా हम लोगों को మాకు लगन थी, घर जाना है, घर जाना है, చాలా घर ఇంటికి जाना। వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, दादी ఇంటికి कहती వెళ్ళాలని है ఉంది. దాది చెప్తున్నారు. हमको लगन थी, कर्माती धोना है, మాకు कर्माती చాలా కర్మాతీతంగా అవ్వాలని का तो सभी గట్టి का కోరిక ఉంది. మీ दीदी दादी అందరికి से దీది, बहुत దాది प्यार అంటే చాలా ప్రేమ ఉంది కదా! है तो सभी से, क्योंकि మీకు जो भी అందరికీ ఉంది एडवांस ప్రేమ అంటే ప్రతి पार्टी में ఒక్కరికి गए ఉంది. हैं ఎవరైతే उन అడ్వాన్స్ सभी పార్టీలోకి से వెళ్లారో आपका प्यार तो है। వారందరితో కూడా మీకు अभी చాలా उसके ప్రేమ ఉంది प्रश्न కదా! का उत्तर दो। మరిప్పుడు వాళ్ళందరి ప్రశ్నకు तो సమాధానం आपस చెప్పండి. में रोयान మరి कर మీరందరూ अब कुछ హృదయపూర్వకమైన जवाब సంభాషణ ज्ञान మీలో మీరే జరుపుకొని సమాధానం చెప్పండి. करेंगे। आपके చేస్తారా? डबल फॉरेनर्स के मिलन का दिन है ना। ఇది तो మిలన్ डबल ఒక రోజు కదా! फॉरेनर्स भी డబుల్ విదేశీయులు చెప్పాలి. आपस में रह करके डेट बताना। మీరందరూ और కలిసి मानव మాట్లాడుకొని वाले भी చెప్పండి. इस భారతవాసులు पर మీరు కూడా चर्चा అందరూ करके చర్చ చేసుకొని చెప్పండి बताना బాబాకి. है जवाब। జవాబుందా అందరి దగ్గర? हाथ उठाओ जो చెప్పండి. बोले वो हाथ उठाओ। మాట్లాడండి. माइक दो इनको। बाबा వీళ్ళకి डेट మైక్ आप फिक्स करिए, हम लोग एवर रेडी हैं। బాబా డేట్ మీరు ఫిక్స్ చేయండి. మేము ఎవరు రెడీగా इसका ఉన్నాము. मतलब आपके తండ్రి ఎందుకు మీరు ఫిక్స్ ध्यान చేయాలి. తండ్రి ఎందుకు आपको చెప్పాలి? होना है। మీరు రెడీ అవ్వాలి కదా! आप तो कहेगा कि బాబా इस చెప్తారు, दिवाली पर दिवाली करो। ఈ దీపావళి పండగకి దీపావళి జరుపుకోండి. ఎవరు రెడీ? మీరందరూ ఎవరు రెడీయా? कहेंगे जल्दी है। अच्छा, కానీ మీరందరూ చెప్తారు కదా! इसलिए ఇది చాలా कहते हैं త్వరగా आप అవుతుంది. बताओ। అందుకనే बाबा బాబా नेक्स्ट दिवाली तक 1 साल బాబా ఒక नेक्स्ट సంవత్సరం दिवाली ఇవ్వండి. వచ్చే 1 దివాళి साल। ఒక సంవత్సరమా? అచ్చా अच्छा, మీరందరూ इसमें ఒప్పుకుంటారా? शामिल हो। ये మీరందరూ कहती है ఒప్పుకుంటున్నారా ఒక 1 साल సంవత్సరానికి? शामिल हो इसमें। ఎవరు 1 ఒప్పుకుంటున్నారు? साल ఎవరు जो ఒక సంవత్సరం समझते हैं సరిపోతుందనుకుంటున్నారో वो చేతులెత్తండి. हाथ उठाओ।
చేతులెత్తండి. एक साल 1 సంవత్సరం సరిపోతుంది. अच्छा పెద్దగా ఎత్తండి చేతులు. एक అచ్చా! साल वालों 1 సంవత్సరం సరిపోతుంది. नोट करो వీళ్ళు మీ అందరి పేర్లు अच्छे రాసుకోండి. వీళ్ళందరి పేర్లు. మంచిది. మంచిది. दूसरे सब मुस्कुराते हैं మిగతా వాళ్ళందరూ నవ్వుతున్నారు. మాట్లాడండి. Should I talk? No. Baba, now or నిర్వీర్రాయ్ never? చెప్తున్నారు. ఇప్పుడు Now లేకపోతే or ఇంకెప్పుడు never? లేదు. अभी ఇప్పుడే नहीं అవ్వాలి. ठहरेंगे। 1 साल ठहरेंगे तो भी 1 रेडी नहीं సంవత్సరం होंगे। ఆగితే 10 వాళ్ళు साल ఎదురు ठहरेंगे చూస్తూనే तो भी ఉంటారు. रेडी नहीं 10 होंगे। సంవత్సరాలైనా వారు రెడీ आज అవ్వరు. अभी होना, అలా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడే రెడీ అవ్వాలి. अभी just now. ఇప్పుడే. ताली बजाओ చప్పట్లు కొట్టండి. अच्छा बहुत अच्छा అచ్చా! చాలా చాలా మంచిది. अभी अभी ఇప్పుడిప్పుడే మీరందరూ మీ మనసులో ప్రమాణం చేసుకోండి. ये प्रॉमिस करो ఈ ప్రమాణం చేసుకోండి. व्यर्थ ఎప్పుడు संकल्प కూడా వ్యర్థ సంకల్పాలను మీ మనసులోకి రానివ్వము అని. ये हो सकता है ఇది సాధ్యమవుతుందా? अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा जैसे कोई के ऊपर ఎవరిపైనైనా जिसका हाथ ఎవరిదైనా नहीं చేయి तो वह ఉన్నట్లయితే निर्भय వారు और నిర్భయులుగా शक्ति रूप हो మరియు जाता है। శక్తి రూపులుగా कोई అయిపోతారు. भी मुश्किल ఎలాంటి कार्य కష్టతరమైన करने को కార్యాన్నైనా भी तैयार చేయటానికి हो जाता తయారైపోతారు. है। అదే इसीलिए విధంగా श्रीमत శ్రీమతం रूपी రూపీ हाथ చేతిని सदा సదా अपने మీపై ऊपर ఉన్నట్లు अनुभव అనుభవం करो तो చేసినట్లయితే कोई भी मुश्किल ఎటువంటి परिस्थिति కష్టతరమైన పరిస్థితికి व माया లేదా के विघ्न మాయ से విఘ్నాలకు घबराएंगे భయపడరు. नहीं। చేతి యొక్క हाथ की సహాయం मदद వలన से हिम्मत ధైర్యంతో से ఎదుర్కొనటం सामना करना సహజం सहज అన్నట్లు अनुभव అనిపిస్తుంది. करेंगे। చిత్రాలలో चित्रों కూడా में भी భక్తుల भक्त के మస్తకంపై मस्तक पर భగవంతుడి చేతిని भगवान का చూపిస్తారు. हाथ दिखाते అలాగే हैं। ఒకవేళ तो పిల్లలైన మీ आप बच्चों మస్తకం के అంటే मस्तक బుద్ధిపై अर्थात बुद्धि पर శ్రీమతం రూపీ श्रीमत చేయి रूपी हाथ ఉన్నట్లయితే अगर है చేయి तो మరియు हाथ और తోడు साथ ఉన్న होने కారణంగా कारण సదా सदा विजयी విజయులుగా रहेंगे। ఉంటారు. अभी हम मोहिनी ఇప్పుడు दीदी మనం से మోహిని सुनेंगे। దీది నుండి విందాము. ओम शांति। ఓం శాంతి. सफलता की हम बहुत बात करते हैं कि సఫలత बाबा గురించి विजयी మనం रतन बनने के लिए कह చాలా रहे हैं। ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. బాబాయ్ सफलता और విజయ विजय రత్నాలు दोनों में కావాలి फर्क అని है। అంటూ సఫలత మరియు విజయం सफलता రెండింటిలో कार्य के अर्थ చాలా होती है कि मैं వ్యత్యాసం कार्य ఉంది. करने में सफल हूँ, ఈ పని చేయడంలో मैंने నేను ये సఫలం कार्य అవ్వాలి किया, बहुत అనుకుంటాను. सफलता मिली। तो सफलता जो भी हम कार्य करते हैं, మనం ఏదైతే పని लेकिन చేస్తున్నామో विजय बहुत व्यक्तिगत है, విజయం అనేది పూర్తిగా क्योंकि వ్యక్తిగతం. विजय अपनी ఎందుకంటే पर्सनल माया से युद्ध है, विकारों की పర్సనల్ जीत గా है, మాయతో యుద్ధం, వికారమైన परिस्थितियां आती విజయం, हैं, సిద్ధి तो లభిస్తుంది. उसमें निर्णय करना पड़ता है परिस्थिति के समय मुझे क्या करना है, అందులో నిర్ణయం करना है తీసుకోవాల్సి कि ఉంటుంది. नहीं करना है। పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి, तो చేయాలా उसमें వద్దా. क्या होता है, हर एक कई तरह की राय मिलेगी, అందులో कोई ప్రతి कहेगा ऐसे ఒక్కరికి करो, రకరకాల राइट है, कोई कुछ कहेगा, సలహాలు कुछ లభిస్తుంటాయి. ఇలా చేయండి, कॉमन అలా है। చేయండి అని. लेकिन मेरे को सुनते हैं, लेकिन కానీ बुद्धि में आना चाहिए बाबा की श्रीमत ऐसी బుద్ధిలో రావాలి. परिस्थिति में क्या होगी। బాబా యొక్క శ్రీమతం तो ఇటువంటి दादी పరిస్థితుల్లో जब ఏంటి शुरू అని शुरू में यज्ञ की जिम्मेवारी मिली, वो हर ప్రారంభంలో कदम पर యజ్ఞం యొక్క बाबा బాధ్యత होता तो क्या తీసుకున్నప్పుడు करते,
బాబా ऐसी ఉంటే परिस्थिति ఏం में बाबा क्या చేసేవారు? कहता, ఇటువంటి ऐसी పరిస్థితుల్లో బాబా परिस्थिति में ఏం बाबा क्या చేస్తారు? राय देता। ఇటువంటి तो పరిస్థితుల్లో बुद्धि బాబా जो है वो ఎటువంటి अटल సలహాలు अटोट ఇస్తారు? रहेगी అప్పుడు और బుద్ధి अंदर में స్థిరంగా ये रहेगा చలించకుండా कि ఉంటుంది. हम श्रीमत पर లోపల चल కూడా रहे हैं। మనం तो मैं శ్రీమతి सोच పైన रही थी, ऐसे నడుస్తున్నామని तो ఉంటుంది. अभी एक किताब निकली है मर्यादाओं के ऊपर, మర్యాదల तो పైన मैंने ఇప్పుడు उनको ఒక कहा పుస్తకం श्रीमत पर भी थोड़ा, తయారు చేయడం జరిగింది. हालांकि श्रीमत శ్రీమతం పైన बाबा కూడా की जो ఒకటి बातें చేయాలి नहीं అని. थी, శ్రీమతం कि అంటే बाबा బాబా చెప్పిన परिस्थिति విషయాలు अनुसार ही देते थे। బాబా పరిస్థితుల लेकिन అనుసారంగానే मेरे को, చెప్పేవారు. जैसे आपको मालूम है कि మీ అందరికీ తెలిసే रमेश ఉంటుంది. भाई और ब्रिजमोहन भाई ज्ञान में जब आए రమేష్ భాయ్ तो మరియు दोनों బ్రిజ్ अच्छी మోహన్ భాయ్ पोजीशन पे थे। జ్ఞానంలోకి వచ్చినప్పుడు ब्रिजमोहन ఇద్దరు भाई మంచి चार्टर्ड పొజిషన్ లో अकाउंटेंट थे ఉన్నారు. బ్రిజ్ మోహన్ భాయ్ और ఆడిటర్, रमेश भाई చార్టెడ్ लॉयर भी थे। అకౌంటెంట్, రమేష్ तो భాయ్ यज्ञ का कारोबार करते थे। యజ్ఞ యొక్క तो వ్యవహారాలన్నీ रमेश भाई ने पूछा, చూసుకునేవారు. बाबा मुझे कई రమేష్ बार భాయ్ ना బాబాను जब అడిగారు, जाते हैं लोगों से मिलने బాబా నేను तो चाय మనుషులను पीनी पड़ती కలవడానికి है, पीनी వెళ్తున్నప్పుడు चाहिए టీ कि नहीं। తాగాలి तो उन తాగాలనుకుంటున్నాను. दिनों में तो चाय भी नहीं पीते थे। ఎందుకంటే तो అప్పటి రోజుల్లో फिर టీ दूसरा కూడా తాగేవారు కాదు. ब्रिजमोहन भाई ने कहा, రెండోది बाबा బ్రిజ్ मेरे को మోహన్ భాయ్ क्या करना చెప్పారు, चाहिए। బాబా तो నేనేం बाबा చేయాలి? ने ब्रिजमोहन भाई को कहा कि బాబా देखो బ్రిజ్ మోహన్ భాయ్కి आप तो చెప్పారు, पी सकते हो మీరైతే టీ क्योंकि आपके ऊपर తాగలుగుతారు, बॉस है, सब ఎందుకంటే है, మీ పైన బాస్ उनके ఉన్నారు, कारण आप पी सकते అందరూ हो। ఉన్నారు, तो వాళ్ళ रमेश కారణం भाई तो వల్ల मालिक है తీసుకోవాలి. ना, కానీ రమేష్ उनका భాయ్ तो అయితే తన अपना యజమాని बिजनेस కదా, है, అది उनको తన जरूरत नहीं है। వ్యాపారం, తనకు तो అవసరం లేదు అని చెప్పారు दो బాబా. बातें कही बाबा ने ना, परंतु दोनों की अलग अलग परिस्थितियां थी। ఇద్దరికి వేర్వేరు कई बार పరిస్థితుల్లో ऐसा हो ఉన్నారు सकता है కాబట్టి कि ఇద్దరికి हमें వేరే సలహా ఇవ్వడం परिस्थितियों को జరిగింది. समझना है, చాలాసార్లు మనం పరిస్థితుల్ని అర్థం उसमें राय చేసుకుంటాం. कर लेनी चाहिए। అందులో बड़ों ఎలాంటి से राय करो, పెద్దవాళ్ళ ठीक నుండి से राय సలహా करके తీసుకోవాలి, बाबा సరైన की సలహా श्रीमत क्या తీసుకోవాలి. कहती है। బాబా యొక్క अपने को శ్రీమతం नभी ఏం ध्यान पर आए చెప్తుంది? तो आपस में राय कर सकते हैं, लेकिन किसी के कहने पर, కానీ तो ఎవరైనా मैंने तो చెప్పడం जब వల్ల, भी कोई ने कहा कि आप ये ఎప్పుడైనా करो, ఏదైనా मैंने किया, చెప్పారు అంటే तो మరి मुझे నేను बाद में చేస్తాను అని. रियलाइज हुआ అప్పుడు నాకు कि తర్వాత मुझे అది थोड़ा और सोचना चाहिए నేను था। ఇంకొంచెం तो ఆలోచించాల్సింది అని. कैसे हम अपनी बुद्धि पर, ఏ విధంగా మనం మన బుద్ధిపై मतलब पहले तो ये सोचें ముందు ఇది श्रीमत क्या ఆలోచించాలి, कहती है। శ్రీమతం ఏం చెప్తుంది అని. हर चीज के बारे में, समय का ప్రతి उपयोग, धन का విషయం, उपयोग, संबंध व्यवहार, సమయం అనండి, సంబంధ వ్యవహారాలనండి, ఏదైనా बाबा సరే ने सब प्रकार की श्रीमत दी है। బాబా उस అన్ని విధాల श्रीमत की पालना से అన్ని बाबा రకాల कह रहा है శ్రీమతాన్ని कि ఇచ్చారు. ऐसे होगा जैसे मस्तक पर सेफ्टी का हाथ है, మస్తకం పైన और फिर ఆ, बाबा की ఇది जिम्मेवारी भी हो जाती है। సురక్షితమైన చేయి. एक ఇది बार बाबा చాలా ने कहा, बाबा राय ఆలోచించిన देते हैं, విషయం. अगर బాబా कुछ ఒకసారి गलत हो भी సలహాలు जाता है तो చెప్పారు, बाबा ठीक करेंगे, ఏదైనా తప్పు అయినా बाबा సరే जरूर। బాబా సరి చేస్తారు అని. బాబా लेकिन अगर हम मनमत తీసుకున్నారా? से या అలా परमत से కాకుండా चलते మనం हैं, మన్మతం కానీ పరమతం పైన కానీ मनमत నడిచాము या అంటే, परमत, हाँ, तो इसलिए कोशिश करके, ये जो అందుకనే आजकल ప్రయత్నం प्रीत बुद्धि का చేయండి. टॉपिक चल रहा है ప్రీతి कि బుద్ధి बाबा ఒక से టాపిక్ प्रीत నడుస్తుంది. रखो, ఒక్క బాబా तो పట్ల बाबा की ప్రీతిని श्रीमत पर ఉంచండి. चलेंगे। బాబా యొక్క ऐसी శ్రీమతం పైన परिस्थिति में నడవండి. मुझे बाबा क्या कहते, क्या ఎటువంటి निर्णय लेना चाहिए, పరిస్థితుల్లో బాబా నాకేం क्योंकि फिर एक बार చెప్పదలుచుకుంటున్నారు, कर्म हो ఎట్లాంటి जाता है నిర్ణయం तो తీసుకోవాలి. कई बार हिसाब किताब बढ़ जाता है, कई बार చాలా शुक्र సార్లు करने में లెక్కాచారం बहुत घाटा పెరుగుతుంటుంది. हो जाता है। దాన్ని సమాప్తం చేయడంలో तो చాలా कई बातें కష్టపడాల్సి आजकल ఉంటుంది. दिखाई पड़ रही हैं, ఇప్పటి इसका రోజుల్లో చాలా कारण ये है విషయాలు कि वो కనపడుతూ मनमत ఉన్నాయి. पर चले। వాళ్ళు మన్మతం పైన तो నడుస్తూ श्रीमत पर ఉన్నారని. चलना बहुत जरूरी है। శ్రీమతం बाबा పైన कहते हैं, నడవటం చాలా చాలా అవసరం. जैसे कोई के ऊपर किसका हाथ होता है तो वह निर्भय ఎవరిపైనైనా और शक्ति रूप हो ఎవరిదైనా जाता है। చెయ్యి ఉన్నట్లయితే వారు నిర్భయులుగా మరియు శక్తి రూపులుగా అయిపోతారు. कोई भी मुश्किल कार्य करने को भी तैयार हो जाता है। ఎలాంటి इसी रीति కష్టతరమైన श्रीमत रूपी కార్యాన్నైనా हाथ చేయడానికి सदा अपने ऊपर సిద్ధపడతారు. अनुभव करो, అదే విధంగా तो శ్రీమతం कोई भी రూపీ मुश्किल చేతిని परिस्थिति సదా మీపై वह ఉన్నట్టు माया के विघ्न से అనుభవం घबराएंगे చేసినట్లయితే नहीं। ఎటువంటి కష్టతరమైన పరిస్థితికి श्रीमत మాయ चलती हिम्मत और విఘ్నతకు बहादुरी భయపడదు. दोनों हो जाएगी, क्योंकि अंदर में यही आएगा, ये तो बाबा ने कहा है ना। ఎందుకంటే మనసులో వస్తుంది, బాబానే చెప్పారు కదా అని. कईयों के मन में कुछ करने की, सेवा చాలా करने మంది की भी इच्छा మనసులో होती है, సేవ చేయాలనే కోరిక కూడా ఉంటుంది. तो कई कहते हैं ये तो अच्छी इच्छा है ना, చాలా మంది అంటారు అది परंतु మంచి जरूरी కోరిక नहीं అని, है। కానీ అవసరం లేదు. अगर बाबा को आपसे
कुछ कराना है బాబాకు మీ నుండి ఏదన్నా చేయించాలి అని तो ఉంటే बाबा की आज्ञा भी आती है, श्रीमत भी आती है, బాబా యొక్క ఆజ్ఞ लेकिन లభిస్తుంది, अपनी इच्छा శ్రీమతం से కూడా करते हैं ना లభిస్తుంది. तो కానీ काफी మీరు डिफिकल्टीज विघ्न भी आते మీ रहते हैं। కోరికతో కనుక చేస్తే చాలా విఘ్నాలు వస్తాయి. कई तरह के हमारे सामने उदाहरण आते हैं మా ముందు जिसमें చాలా सामने రకాల कि ఉదాహరణలు मुझे వస్తూ बहुत ఉంటాయి. शौक था ये करने నాకు का, చాలా ఇష్టము ఇది तो చేయాలంటే शौक అని से कर అంటారు. लिया, ఇష్టంతో ఏదైనా परंतु विघ्न आने చేస్తారనుకోండి, लग गए ना। కానీ విఘ్నాలు వస్తూ ఉంటాయి అందులో. तो इसलिए निमित्त भाव అందుకనే बाबा నిమిత్త ने निमित्त భావము बनाया, बाबा करा బాబా रहे हैं, నిమిత్తం చేశారు, ये బాబా हमारे अंदर हमेशा చేస్తున్నారు. कि ఇది बाबा की మనలో श्रीमत ఎప్పుడు में ఉండాలి, బాబా యొక్క चलना है। శ్రీమతం పైన నడవాలి అని. बाबा की मदद भी मिलती है, బాబా యొక్క సహాయం కూడా शक्ति भी मिलती లభిస్తుంది, है శక్తి कि కూడా बाबा ने कहा లభిస్తుంది. मुश्किल सहज भी हो जाता है। బాబా చెప్తున్నారు కదా, ఎంత కష్టమైనదైనా इसलिए बाबा సహజమైపోతుంది. कहते हैं हाथ అందుకనే की मदद से బాబా చెప్తున్నారు, हिम्मत से सामना करना सहज अनुभव होगा। చేతి యొక్క సహాయం వల్ల हिसाब ధైర్యంతో किताब ఎదుర్కోవడం अच्छे से करने के సహజమైనట్లు कारण అనుభవం అవుతుంది. भारी లెక్కాచారం परिस्थिति आएगी, సమాప్తం परंतु अगर అవ్వడం श्रीमत पे కారణంగా चलते పరిస్థితి हैं వచ్చినా గానీ మనం तो శ్రీమతం పైన पार हो जाएंगे। నడుచుకుంటూ ఉన్నట్లయితే అది जैसे దాటివేయగలుగుతాం. चित्रों में भी भगत के मस्तक पर చిత్రాల్లో కూడా భక్తుల भगवान का हाथ మస్తకంపై दिखाता है। భగవంతుడి చేతిని చూపిస్తారు. तो आप बच्चों के मस्तक అలాగే ఒకవేళ अर्थात పిల్లలైన बुद्धि మీ पर, మస్తకంపై అంటే मस्तक अर्थात బుద్ధిపై, बुद्धि पर మస్తకం అంటే श्रीमत रूपी అర్థం हाथ ఇక్కడ బుద్ధిపై अगर है శ్రీమతం तो రూపీ हाथ చేయి और साथ, ఉన్నట్లయితే చేయి మరియు తోడు हाथ ఉన్న और साथ दोनों కారణంగా होने के कारण సదా जीत విజయులుగా मिलेगी। ఉంటారు. आजकल दिन प्रतिदिन बहुत तरह के कई बार तो ज्ञान पर भी చాలా సార్లు अगर हम जैसे ज्ञान జ్ఞానంలో लिया కూడా जिस समय మన लिया జ్ఞానం ఎప్పుడైతే निजी ज्ञान తీసుకున్నామో जो समझाया जाता था నిజమైన वो జ్ఞానం आजकल అర్థం नहीं है। చేయించడం జరుగుతుంది. అది ఇప్పుడు లేదు నిజమైన तो मैं జ్ఞానం. हमेशा నేను जब कोई ఎప్పుడు मेरे से प्रश्न पूछता है ఎవరైనా నన్ను तो ప్రశ్న मैं जो जवाब అడిగినప్పుడు देती हूँ तो जो నేను मैंने ఏదైతే उस समय జవాబిస్తాను, समझा था, నేను అప్పుడు అర్థం बेशक చేస్తాను. समझ बढ़ती जाती है మనం परंतु విషయాన్ని అర్థం ABCD की చేసుకోవడం चेंज नहीं మెరుగుపడుతూ होती। ఉంటుంది, కానీ మన అక్షరాలు అయితే మారవు కదా. ABCD के ఏబిసిడి वर्ड्स चेंज అవైతే होंगे అలాగే पर ఉంటాయి, ABCD మాటలు नहीं మారచ్చు होती। కానీ ఏబిసిడి तो అక్షరాలు ज्ञान మారవు भी కదా. इसी तरह से ही है। జ్ఞానం కూడా అలాగే ఉంటుంది. बाबा ने जो दिया ज्ञान బాబా మనకు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో आज అది अगर हम మారదు. उसको अपने तरीके से ఇప్పుడు या మనం दूसरों దానిని से सुन करके ఇతరుల నుండి విని గాని चेंज कर देते हैं జ్ఞానాన్ని उसमें शक्ति మార్చాము नहीं అంటే रहती। అందులో శక్తి ఉండదు. दूसरे की जीवन, बहुतों की जीवन ఇతరుల జీవితం, हम చాలా लोगों మంది पर జీవితం आधार रहता है, समझाने पर भी, పైన ఆధారపడి पढ़ने पर भी, उदाहरण बनने में भी। అర్థం చేసుకోవడంలో ఉదాహరణ तो इसलिए కాబట్టి बहुत చాలా अटेंशन వ్యత్యాసం रखना है వస్తుంది. అందుకని कि మనం मैं जो చాలా कर టెన్షన్ रही हूँ పెట్టాలి. वो మనం श्रीमत ఏదైతే पर करना చేస్తున్నామో है అది శ్రీమతం పైనే तो చేయాలి. दूसरे को भी मदद मिले श्रीमत पर అప్పుడు चलने। ఇతరులకు కూడా శ్రీమతం పైన నడిచేందుకు तो సహాయం इसलिए ये बहुत లభిస్తుంది. अच्छा होमवर्क है, అందుకనే ఇది చాలా थोड़ा सा చక్కటి, अटेंशन देंगे। కొంచెం अच्छा అటెన్షన్ रहता है ఇవ్వాలి. 24 घंटे में अगर 24 होमवर्क लेते గంటల్లో हैं హోంవర్క్ కనుక तो दिन ఉన్నట్లయితే में చాలా कई బాగా सामने అనిపిస్తుంది. बातें आएंगी। రోజులో మన ముందు श्रीमत क्या చాలా విషయాలు कहता है, వస్తూ ఉంటాయి, శ్రీమతం ఏం చెప్తుంది इसका అని मतलब ये नहीं कि हम ఆలోచించాలి. राय नहीं लेंगे। हाँ, మనం సలహా आजकल तो राय से ही తీసుకోకూడదు सब कुछ అనేది किया లేదు. जाता है, ఇప్పటి రోజుల్లో అయితే परंतु సలహాతోనే అన్ని अंदर ये చేయడం रखो జరుగుతుంది. मुझे वही కానీ करना है మనసులో ఏం जो పెట్టుకోవాలంటే बाबा चाहते हैं, जो బాబా बाबा ఏది कहते हैं, కోరుకుంటున్నారో అదే जो చేయాలి, बाबा బాబా को ఏది చెప్తున్నారో అదే చేయాలి. पसंद है। तो బాబాకి इसलिए ఏదైతే నచ్చుతుందో परंतु అదే कईयों చేయాలి. को ये नहीं क्लियर होगा अभी भी, కానీ చాలా మందికి नहीं है ఇప్పటికీ ఇది కూడా స్పష్టం कि आखिर కాదు. श्रीमत क्या है। శ్రీమతం ఏంటి అని. तो देखते हैं उसके लिए क्या कर सकते हैं। కాబట్టి దానికోసం ఏం చేయాలో जैसे मैंने అందరూ, कहा फिर सर्कमस्टांसेस अनुसार నేను చెప్తున్నాను श्रीमत కదా, होती है, పరిస్థితుల पर कम से అనుసారంగా कम हमने శ్రీమతం श्रीमत ఉండాలి. का ध्यान रखा। మనమైతే శ్రీమతం పైన ధ్యాస तो ఉంచాలి. इसलिए बहुत सूक्ष्म बात है, ఇది చాలా करना भी సూక్ష్మమైన जरूरी విషయం. है, చేయటం చాలా समझना చాలా भी అవసరం, जरूरी है। అర్థం చేసుకోవడం కూడా అంతే तो इसलिए అవసరం. मुरली में भी कई కాబట్టి बार बाबा कई మౌళిలో डायरेक्शन కూడా देते చాలా हैं సార్లు చాలా कि बहुत డైరెక్షన్స్ ఇస్తూ अटेंशन से ఉంటారు. सुन, మనం చాలా क्योंकि అటెన్షన్ कितना తో भी हम వినాలి. संगठन में एक साथ है, ఎందుకంటే మనం हर ఎంత एक की लाइफ की సంఘటనలో కలిసి जिम्मेवारी ఉన్నా बाबा కానీ पर है ना। ప్రతి ఒక్కరి జీవిత तो अगर బాధ్యత बाबा की బాబా పైన श्रीमत ఉంది. पर चलेंगे అందుకని బాబా శ్రీమతం పైన तो నడుచుకున్నట్లయితే बहुत प्रश्न आते हैं, वो कैसे पता चले చాలా ప్రశ్నలు వస్తాయి, ఎలా श्रीमत है తెలుస్తుంది అని. मनमत है, శ్రీమతమా तो पता మన్మతమా అని चलती है जिंदगी में। తెలుస్తుంది. आशाएं हैं, इच्छाएं हैं, ఆశ, అది కోరిక और जो ये ఏంటి. कहता है कि नहीं मैं तो बाबा का हूँ,
बाबा मुझे डायरेक्शन देंगे। బాబా నాకు డైరెక్షన్ तो ఇచ్చారు अपनी అని చెప్తూ आशाएं ఉంటారు. इच्छाओं को मर्ज कर देते हैं మన और ఆశలను फिर కోరికలను కూడా स्पष्ट हो जाता है శ్రీమతంతో మర్జి बाबा मुझे చేసేస్తారు. किस నెమ్మది कार्य के నెమ్మదిగా निमित्त స్పష్టమవుతుంది बनाए। బాబా మనల్ని ఏ కారణం కోసం నిమిత్తం చేస్తున్నారు అని. ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन और स्नेह के मोती। अव्यक्तवाणी అవ్యక్త మురళి రివిజన్ 1974 ఫిబ్రవరి 6వ తారీఖు Correct 1974. ఫిబ్రవరి 6వ తారీఖు 1974. మురళి యొక్క టైటిల్ పరిశీలించే శక్తి ద్వారా మహారథి యొక్క పరిశీలన. పరిశీలించే శక్తి ద్వారా మహారథి యొక్క పరిశీలన. మహారథీలు అసలు విఘ్నాన్ని రానివ్వరు, అంటే ఒక్క సెకండ్ కూడా దానిలో వ్యర్థం చేయరు. నిరంతర యోగి అంటున్నారు. एक सेकंड అంటే का भी अंतर न पड़े। నిరంతరం అంటే అర్థం अगर माया ఒక్క आई సెకండ్ యొక్క और తేడా उसको కూడా हटाने में ఉండకూడదు. भी व्यस्त हो, ఒకవేళ మాయ వచ్చింది तो जो మరియు దానిని लगातार लगन में తొలగించడంలోనే मगन నిమగ్నమై रहने ఉంటే की నిరంతరం सोच ఆ है, तो సంలగ్నతతోనే उसमें ఉంటే अंतर पड़ेगा ना। దానిలో తేడా వస్తుంది కదా. महारथी మహారథి कौन है? అంటే ऐसा ఇటువంటి महान మహాన్ पुरुषार्थ करने పురుషార్థం वाले, చేసేవారు. दूर से దూరం నుండి भगाने का పారద్రోలే पुरुषार्थ ही పురుషార్థమే మహారథీల గుర్తు. महारथीपन की రోజు शक्ति రోజుకి है। మీరు కూడా दिन ఏదో प्रतिदिन ఒక విఘ్నం आप लोग రానున్నది भी అని अनुभव అనుభవం करेंगे, చేసుకుంటారు. कोई भी ఏదో कार्य होने वाला జరగనున్నది है అని బుద్ధిలో तो बुद्धि సంకల్పం में వస్తుంది. संकल्प आएगा ఎంతెంతగా कि कुछ యోగయుక్తంగా మరియు होने वाला है। యుక్తియుక్తంగా అవుతూ फिर जितना ఉంటారు जितना योगी వారికి और అంతగానే युक्तियुक्त రానున్న होगा, విఘ్నం స్పష్టంగా उसे కనిపిస్తుంది. उतना ही आने वाला ఇటువంటి विघ्न దర్పణం తయారైపోతుంది. स्पष्ट रूप में नजर आएगा। ऐसा दर्पण तैयार हो जाएगा। సమర్పణ మరియు సర్వస్వ త్యాగం समर्पण और అని దేనిని सर्वस्व అంటారు? त्यागी किसको कहा వికారాల जाता యొక్క है? సర్వ వంశాన్ని కూడా త్యాగం जो చేయాలి. विकारों के सर्व పెద్ద वंश రూపంలో का అయితే त्याग వికారాలను करने త్యాగం वाले, చేయగలుగుతున్నారు, కానీ मोटे रूप में तो వికారాల विकारों వంశం का त्याग చాలా हो సూక్ష్మమైనది. जाता है, వాటిని लेकिन వంశ विकारों का वंश సహితంగా अति త్యాగం सूक्ष्म है। చేసేవారే उसका మహారథి, वंश అంటే सहित त्याग సర్వస్వ करने वाले త్యాగి ही అవుతారు. महारथी, ఎప్పుడైతే ఇక్కడ अर्थात వంశ सर्वस्व సహితంగా त्यागी అన్ని होगा। వికారాలను త్యాగం जब చేస్తారు, यहाँ वंश सहित అంతగా सब అక్కడ विकारों का 21 జన్మ त्याग करते हैं, వంశ సహితంగా तो वहाँ 21 నిర్విఘ్న वंश మరియు सहित నిర్వికారి వంశావళి निर्विघ्न నడుస్తుంది. और निर्विकार पीढ़ी चलती है। आधा कल्प అర్ధకల్పం दैवी దేవవంశం वंश चलता నడుస్తుంది है మరియు और అర్ధకల్పం आधा వికారాల कल्प యొక్క विकारों శూద్ర का शुद्र వంశం కూడా वंश भी పెరుగుతూ बढ़ता जाता है। ఉంటుంది. अच्छा, అచ్చా, आगे की మిగతా मुरली మురళి फिर రేపు सुनेंगे। విందాము. ओम ఓం शांति। శాంతి.